జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా 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 ఏంటమ్మా ఇది? తలుపుది, నా మాట విను ప్లీజ్. అమ్మా గోమతి! అత్తయ్య గారు, తలుపు తీయండి అత్తయ్య గారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పిచ్చి పనులేంటి? ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలి రవిరాజ్? ఇంకా ఏం జరగాలి? నువ్వు చైత్రకి దూరం అవుతాను, దూరం చేసుకుంటానని మాటిచ్చి నువ్వు చేసిందేంట్రా? బయటికి వెళ్ళి 10 మంది ముందు బెస్ట్ కపుల్ అనిపించుకుని టీవీలో కూడా ప్రచారం చేసుకుంటున్నావు. ఇదంతా దేని గురించి? అదే నీకు అన్నింటికన్నా అందరికన్నా ముఖ్యమని తెలియజేయడానికా? అమ్మా, నేనిదంతా చేసిన దానికి కారణం నువ్వు అనుకున్నది కాదమ్మా. 10 మందిలో ప్రచారం చేసుకుని నిన్ను బాధ పెట్టాలని కాదు. ఈ ఇంట్లో మొదలైన సమస్యకు అసలు కారణం ఏంటో ఎవరో అది నీకు నిజం తెలిసేలా చేయాలని మేమక్కడ పార్టిసిపేట్ చేశాం. చైత్రకి ఇంటి కోడలిగా ఉండే అర్హత ఉందని నిరూపించడానికే ఇదంతా చేశాను. అదే అంటున్నాను నేను కూడా. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా? ఇలాంటి పనులు చేసి రేపు కోర్టు ముందు మా బంధం విడదీయలేనిది, గడువిచ్చిన ఈ 6 నెలల్లో మేము ఎంతో బాగున్నాము, కావాలంటే మేము సాధించిన బెస్ట్ కపుల్ అవార్డుని కూడా చూడండి చూపించడానికి ఇదంతా చేశావా? ఆ తప్పుడు మనిషికి పుట్టిందాన్ని ఈ ఇంటి మనిషిగా శాశ్వత స్థానం ఇవ్వడానికి నువ్విన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. అమ్మా, నువ్వు ఊహించిందంతా అబద్ధం. అలాంటిదేమీ లేదని నీకు తెలియాలనే కదా వీళ్ళు ఇలా చేసేదమ్మా. ముందు డోర్ తీయమ్మా ప్లీజ్. అమ్మా చెప్పేది వినమ్మా. ఆ చైత్ర ఈ ఇంటి కోడలుగా ఉంటుంది అంటే ఈ గడపలోనే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అమ్మా ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య ఈ మాటలు? అత్తయ్య ప్లీజ్ అంత మాట అనకండి. మీ మాటకి విరుద్ధంగా మేము ఇంట్లో కలిసి ఉండటం లేదత్తయ్య. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునేంత వరకు నేను నా భర్త జీవితంలో ఏమీ కాందాన్లాగే ఉంటాను. ఉంటున్నాను కూడా. ప్లీజ్ అత్తయ్య తలుపు తీయండి. అమ్మా ప్లీజ్ మాట వినమ్మా, డోర్ తీ ప్లీజ్ అమ్మా, తలుపు తీయమ్మా. అది ఈ గడపలో ఉంటే నీ తల్లి ప్రాణం క్షణక్షణం చస్తూనే ఉంటుంది. ఆ బాధ కన్నా ఒకేసారి ప్రాణం తీసుకునే ఈ నొప్పే నాకు మేలు. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు. అత్తయ్య, మీరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి, ఆ అవసరం నేను మీకు రానివ్వను. కోర్టు గడువు పూర్తయ్యేలోపు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను. అలా జరగని పక్షంలో నేనే ఈ గడప దాటి ఈ ఇంటితో బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతాను. ఇదివరకే నేను మీకు మాట ఇచ్చాను. ఇప్పటికీ నాది అదే మాట. రేపు కూడా అదే మాట మీద ఉంటాను.
నువ్వు మాట మీద నిలబడతావన్న నమ్మకం నాకెందుకుండాలసలు? నా కొడుకుని వల్లో వేసుకుని ఇప్పటికే నీకు కావలసినట్టుగా ఆడిస్తున్నావు. రేపు ఏ కడుపో కాలో తెచ్చుకుని ఈ ఇంట్లో నా బిడ్డకి హక్కుంది, నా మొగుణ్ణి నా నుంచి విడదీయడానికి వీల్లేదని జడ్జి ముందు డ్రామాలాడవని గ్యారంటీ ఏంటి? అమ్మ నా అత్తయ్య, నీ క్యారెక్టర్ని డామినేట్ చేసే లెవెల్లో వేరియేషన్ ఇచ్చావు. ఇప్పుడు హంసపేనుంటే ఎంత మురిసిపోయేదో పాపం. అత్తయ్య గారు, మీరెంతగా మదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. మీరు మాత్రం ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. అది ఈ ఇంటికి మంచిది కాదు అత్తయ్య. ఏమండి, ఈ సమస్యలో ఏదో విషయం దాగుంది, కానీ అది అత్తయ్య గారి ముందు నిరూపణ కాలేదే. అలాంటప్పుడు తన మానసిక సంఘర్షణని మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి. అయినా అత్తయ్య గారు ఏమి కావాలని, చైత్రని సాధించాలని ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం ఇది అత్తయ్య గారి బాధ మాత్రమేనండి. అత్తయ్య గారు, మీ అబ్బాయి మీ మాటని ఏనాడు జవదాటలేదు. మీరు భయపడే పరిస్థితి కూడా ఎప్పటికీ రాదు. ఈ వంశానికి చెడు జరిగేది ఏది తన వల్ల ఈ గడపలో ఉండదు. ఇది మాట కాదత్తయ్య, మీ శాసనం. దానికి మేమిచ్చే గౌరవం. మీ ఆశీర్వాదం లేకుండా మా జీవితంలో ఎటువంటి సంతోషం ఉండదత్తయ్య. నీ మాటలు నేను ఎలా నమ్మాలి? ఇది వరకు చెప్పినట్టు నా మాటకి నువ్వు కట్టుబడి ఉంటావా? విరాజ్తో మాట్లాడకుండా ఉండగలవా? నువ్వున్న 4 గోడలతో తప్ప నీకు ఈ ఇంటితో ఏ సంబంధం లేకుండా ఉండగలవా? చెప్పు అమ్మా ప్లీజ్. విరాజ్, నువ్వు మాట్లాడకు. చెప్పు, అడుగుతుంది నిన్నే కదా. ఉండగలవా? ఉంటానత్తయ్య. ఆయనకి దూరంగా ఉంటాను. మాట తప్పిన మరుక్షణమే గడప దాటి బయటికి వెళ్ళిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.